నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు, వాటి పరిష్కార మార్గాలను మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు ఎండి హోమియోపతి డాక్టర్ ఏ ప్రియాంక గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చి మోకాళ్ల నొప్పుల గురించి. ఇంతవరకు కాలంలో కంపేర్ చేస్తే కనుక బాగా పెద్దవాళ్ళు అయిపోయినా వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకునేవాళ్ళు. ఒకవేళ నొప్పులు ఉన్న తారాస్థాయికి ఉండేది కాదు. కానీ ఇప్పుడు 40 years క్రాస్ అవుతున్నారు అనగానే, లేదా 35 క్రాస్ అవుతున్నారు అనగానే ఫస్ట్ ఏదో ఒక సమస్య, అందులో ప్రధానంగా మాట్లాడుకునేది ఆడవాళ్ళైతే మోకాళ్ళ నొప్పుల గురించి. 2 కాళ్ళు కాకపోయినా ఒక కాలితో అయినా సరే ఏదో ఒక కాలికైనా మోకాళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు టాపిక్ మోకాళ్ళ నొప్పుల సమస్యలు. సో ఎందుకు మోకాళ్ళ నొప్పులు అనేవి ఈ జనరేషన్ లో ఇప్పటి కాలంలో ఎక్కువగా అయిపోతున్నాయి? అదే మీరు చెప్పినట్టుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏజ్ చిన్న వయసు కానీ పెద్దవారి నుంచి అయినా మోకాళ్ళ నొప్పులు కామన్ అయిపోయాయి. వాళ్ళకి కూర్చోవడం ఇబ్బంది, నిల్చోవడానికి ఇబ్బంది అవుతుంది, నడవడంలో, వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోవడంలో కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది ఎందుకు అంటే కాజెస్ పరంగా చూసుకోవాలి. మీరు ఎందుకు అడిగారు కాబట్టి కాజెస్ చూస్తే ఏజ్ ఫ్యాక్టర్. సో అక్కడ ఉన్న కార్టిలేజెస్ అనేవి, దాని గ్రోత్ అనేది మెల్లిమెల్లిగా అరిగిపోవడం, మోకాళ్ళు అరిగిపోవడం, కార్టిలేజెస్ అని ఉంటాయి కదా. సో ఒక మోకాలు ఏజ్ ప్రకారంగా చూసుకుంటే తక్కువ ఏజ్ లో వాళ్ళకి కూడా ప్రాబ్లం, అది కూడా చెప్తాను. తక్కువ ఏజ్ లో ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు 35 years క్రాస్ అయిపోతే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. అయితే ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది కదా, మోకాళ్ళ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్, పల్పు, గుజ్జు అంటారు కదా, ఇప్పుడు మనకున్న భాషలో గుజ్జు అంటాం. సో ఆ గుజ్జు అన్నది చిన్న వయసులో వీళ్ళకి ఏమైందంటే మెత్తగా, యాక్చువల్గా అది గట్టిగా ఉండాలి. అది మెత్తగా అయినప్పుడు వాళ్ళకి అప్పుడే స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళకి చిన్న వయసులో ఏమీ అరగదు, గుజ్జు అనేది అరగదు. కానీ వాళ్ళకి ఒక ఇండికేషన్ అది, మీరు ఇలాగే కంటిన్యూ అవుతే, ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ అలా ఉండట్లేదు అంటే మీకు ఒక 5-6 years తర్వాత ఇంకెక్కువ అవుతాయి అని. సో ఇది యూజువల్గా ఐటీ అంటే వాళ్ళు ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల, కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎవ్రీ 1 hour ఇలా గ్యాప్ తీసుకుంటూ, ఆ మోకాళ్ళకి కార్టిలేజెస్, లిగమెంట్స్ ఉంటాయి కదా, వాటికి మూమెంట్ అన్నది ఉండాలి. స్ట్రెంథనింగ్ మూమెంట్స్ అనేవి చేస్తేనే ఆ గుజ్జు కూడా దాని సరిపడా సప్లై చేస్తుంది. అది అలాగే కూర్చోవడం వల్ల ఏమవుద్ది అంటే అది మెత్తగా అయిపోతుంది కదా, మెల్లిమెల్లిగా అబ్జర్వ్ అయిపోతుంది. సో చిన్న వయసులో చెప్పుకుంటే ఇది కాజ్. కానీ ఇది మళ్ళీ వీళ్ళు రివర్స్ చేసుకోగలరు, వాళ్ళు కరెక్ట్ మెజర్స్ తీసుకుంటే, ప్రివెన్షన్ తీసుకుంటే ఇది మళ్ళీ రిటర్న్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు నార్మల్గా అవ్వగలరు. ఇంకా ఏజ్ ఫ్యాక్టర్ కాబట్టి వాళ్ళకి అక్కడ మనం చెప్పినట్టు గుజ్జు అనేది అరిగిపోతుంది. ఒక కాలు మోకాలు మీద, ఈ కింద మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది కదా, మెల్లిమెల్లిగా అరగడం వల్ల మీదిది కిందిది రాసుకోవడం. సో స్టేజెస్ పరంగా చూసుకోవాలి. అది మళ్ళీ 4 stages ఉంటాయి అందులో. సో 4th stage అయితేనే అది ఇంకా మొత్తం గ్యాప్ ఏమీ లేకుండా ఒకదానికొకటి టచ్ అవుతుంది. దాన్ని 4th stage అంటారు. అక్కడ ఇంకా ఈ ఫ్లూయిడ్ గుజ్జు అనేది లేదు వాళ్ళకి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి రీప్లేస్మెంట్ అనేది అవసరం. కానీ ఫస్ట్ 3 stages లో చూసుకుంటే గనక మనకి ఆపరేషన్ అవసరం లేకుండా మెడికేషన్స్ ఇస్తూ, ఎక్సర్సైజెస్ చేస్తూ అది కొంచెం కంట్రోల్లో పెట్టడానికి అయితే ఉంటుంది. ఓకే, అంటే 4 stages చెప్పారు కదా, ఒక్కొక్క స్టేజ్ లో లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయండి మోకాళ్ళ నొప్పులకి సంబంధించి? ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అయితే జస్ట్ అప్పుడే నొప్పి రావడము, అంటే నిల్చోడినప్పుడు, కూర్చున్నప్పుడు జస్ట్ అప్పుడే స్టార్ట్ అవ్వడం. అంటే గ్యాప్ కరెక్ట్ గానే ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు గట్టి పడుతుంది అన్నాను కదా, గట్టి నుంచి అది మెత్తబడుతుంది. అందరికీ అయితే 35-40 years వరకు అది గట్టిగా ఉండాలి, పల్ప్ అన్నది. సో ఎప్పుడైతే అది మెత్తబడుతుందో అప్పుడు మెల్లిగా పెయిన్ రావడం, మెల్లిగా దానికి వాపు రావడము, గుంజడము, ఇవన్నీ మెల్లిమెల్లిగా ఎర్రగా అవ్వడము. అందులో టైప్స్ ఉంటాయి కదా, ఇది ఫస్ట్ స్టేజ్ లో వస్తుంది. సెకండ్ స్టేజ్ లో నొప్పి ఇంకా కిందికి అంతా గుంజడము, దాని స్ప్రెడ్ అంతా అవ్వడం, ఇది ఉంటుంది. ఇంకా 3rd stage లో ఇంకా గ్యాప్ అనేది తగ్గిపోతుంది. ఇంకా 4th stage లో వచ్చేసరికి మీద బోను కింద బోను అతుక్కుంటాయి, ఇంకా దగ్గరకు వచ్చేస్తాయి, గ్యాప్ అన్నది ఉండదు కంప్లీట్ గా. అప్పుడు కిట్ కిట్ అనే శబ్దాలు వస్తాయి కదా, క్రెపిటస్ అంటారు. ఆ సౌండ్స్ వస్తున్నాయంటే అవి దగ్గరకు వచ్చేసాయి, అవి ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అవసరం. కానీ ఏదైనా ఫస్ట్ 2 stages లో మనం చూసుకుంటే
వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ రిలీఫ్ ఉంటుంది. ఓకే, ఈ మోకాళ్ళ నొప్పులకి సంబంధించి డాక్టర్ గారు ఇప్పుడు 2 కాళ్ళతో కంపేర్ చేస్తే ఒక కాలికి ఫస్ట్ వస్తుంది, ఎందుకు అలా జరుగుతుంది? అంటే వాళ్ళు గేట్ బ్యాలెన్స్, వాళ్ళు నిల్చునేటప్పుడు కొందరు స్ట్రైట్గా నిల్చోరు, ఒక కాలు మీద వెయిట్ వేసే నిల్చోవడం అనేది జరుగుతుంది. అది వాళ్ళు మరి అలవాటుగా ఏదైనా కొద్దిగా నొప్పి కొంచెం స్టార్ట్ అయింది అనుకోండి, ఈ నొప్పి వస్తుందని ఒక రైట్ది నొప్పి వచ్చింది అనుకోండి, ఈ నొప్పి వస్తుందని వాళ్ళ వెయిట్ బ్యాలెన్స్ మొత్తం లెఫ్ట్ మీదే ఇస్తారు. సో అప్పుడు ఏమవుతుంది, దీనికి మూమెంట్ మెల్లిమెల్లిగా దానికి బ్లడ్ సప్లై కానీ దానికి లిగమెంటేషన్ కానీ మూమెంట్స్ ఉండవు కదా, అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది, అంటే ఎక్కువగా నొప్పి అయిపోతుంది. సో ఒకసారి నొప్పి వచ్చింది అంటే 2 మీద మెల్లిగా వస్తుంది, ప్రభావం ఉంటుంది. కానీ ఫస్ట్ లో వచ్చినప్పుడు దాని మీద ఒక కాలు మీద వెయిట్ అయ్యకపోవడం ఉంటే అది దానికే ఎక్కువ కాకుండా ఉంటుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో చూస్తే మెట్లు ఎక్కేటప్పుడు ఒక కాలు మోకాలు దగ్గర మాత్రమే పెయిన్ వస్తూ ఉంటే అది మోకాలు అరుగుదలకు ఒక సంకేతంగా భావించవచ్చా? అంటే వాళ్ళకి ఏ కండిషన్ లో చూసుకోవాలి దాన్ని? అలాగా ఇప్పుడు మనము చెయ్యి కాలు మీద పెట్టి కిందికి మీద ఇలా మనం అనుకుంటే కట్ కట్ అని శబ్దం వస్తుంది, అది ఫైనల్ స్టేజ్ లో అన్నారు. ఇప్పుడు మనకి ఫస్ట్ 2-3 స్టేజెస్ లో అయితే నొప్పి అయితే తెలుస్తుంది, వాపు ఉందా, ఎర్రగా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మనము బ్లడ్ ఎగ్జామినేషన్స్ ద్వారా, ఇప్పుడు మీరు స్టేజెస్ అన్న మాట్లాడారు కదా, ఆస్టియోపీనియా అని అంటారు ఫస్ట్, తర్వాత ఆస్టియోపోరోసిస్ అని ఉంటుంది. ఆస్టియోపీనియా ఏంటి, అక్కడ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ అప్పుడప్పుడే దానివి తగ్గిపోతున్నాయి ఫస్ట్ స్టేజ్లో, అంటే అక్కడ ఉన్న మినరల్స్ కానీ కాల్షియం కానీ మెగ్నీషియం కానీ బోన్స్లో ఉంటాయి కదా, అవి తగ్గుతున్నాయి అని. ఆస్టియోపోరోసిస్ అంటే అవి చిన్న చిన్నగా బ్రేక్ అవ్వడం, ఇంకా చిన్న చిన్నగా పగుళ్ళు వచ్చేసి బ్రిటిల్స్ అయిపోతాయి. సో అప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి స్టార్ట్ అయిపోతుంది, అవి గుచ్చుకుంటూ ఉంటాయి కదా, అప్పుడు సౌండ్స్ ఎక్కువ వస్తాయి. ఇంకా ఆర్థరైటిస్ అంటే ఇంకా అప్పుడు అక్కడ వాపు రావడం, ఎర్రగా అవ్వడము, నొప్పి అంతా గుంజడం. సో ఒకసారి కాల్షియం ఇవన్నీ తక్కువ అయినప్పుడల్లా అక్కడ మనం ఫ్రీక్వెంట్గా ఎగ్జామినేషన్స్ అనేవి 30-35 ఇయర్స్ దాటాయి అనుకోండి, ఖచ్చితంగా కాల్షియం, డి విటమిన్, B12 అనేది మనము ఖచ్చితంగా ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అంటే కరెక్ట్ అయినా వాళ్ళకి బాడీలో ఉందా, మోర్ దెన్ 35-40 అనేది కాల్షియం, డి విటమిన్ అనేది ఉండాలి బాడీలో. అది తగ్గుతుంది అంటే మనం ఖచ్చితంగా దానికి సప్లిమెంట్స్ తీసుకోవడం, అవన్నీ ఇంకా చేంజ్ చేసి ఫుడ్లో ఏమేమి హ్యాబిట్స్ చేయాలి ఏంటి అన్నది అప్పుడు చూడాలి. అది ఓకే, అంటే కూర్చుని లెగుస్తున్నప్పుడు లేకపోతే నడుస్తున్నప్పుడు ఒక కాలు 2 కాళ్ళతో కంపేర్ చేస్తే ఒక కాలు బాగా నొప్పిగా ఉంది, ఎస్పెషల్లీ మోకాల దగ్గర మాత్రమే నొప్పిగా ఉంది వంచేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఫోల్డ్ చేసేటప్పుడు కానివ్వండి, అక్కడ మాత్రమే పెయిన్ ఉంది అంటే అది మోకాలు అరుగుదలకు ఒక సంకేతం అనుకోవచ్చా? అంతే కదా, అంటే దాంట్లో మనకి ఇప్పుడు మోకాల్లో కూడా ఆర్థరైటిస్ ఉంది, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, గౌట్, ఇవి కూడా ఉంటాయి. అంటే ఏమొచ్చింది, ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటి, ఒక కాళ్ళు మెల్లిమెల్లిగా అరుగుతుందంటే ఇంకో కాళ్ళు కూడా అరుగుతుంది అని. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఏంటి, 2 కాళ్ళు బైలేటరల్ గా వస్తుంది అది. సో ఫస్ట్ ఒక జాయింట్ లో స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ఇంకో కాళ్ళలో కూడా స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒక కాళ్ళలో నొప్పి వచ్చింది అంటే అది కాదు అని కాదు. సో దాన్ని మన బ్లడ్ ఎగ్జామినేషన్స్ చూసుకుంటే ఆస్టియోపోరోసిస్ మనం చెప్పాం కదా, కాల్షియం తక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, సో బోన్ డెన్సిటీ ఇవన్నీ తక్కువ ఉన్నాయంటే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనుకోవాలి. ఓకే, ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే దానికి మళ్ళీ బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి. RA ఫ్యాక్టర్ అంటారు, యాంటీ CPP టెస్ట్. సో దానికి యాంటీబాడీస్ ఏమైనా ఫామ్ అయ్యాయా, సో దానివల్ల రుమటైడ్ ఆర్థరైటిస్ ఏమైనా నొప్పి వాపు దానివల్ల వస్తుందా అది చూసుకోవాలి. ఇంకా మనం గౌట్ అంటాం, గౌట్ అంటే కాలు బొటన వేలు దగ్గరే వాపు వచ్చి నొప్పి వచ్చి ఉంటుంది. అది ఎందువల్ల వస్తుంది, ఎక్కువ మనకి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేదంటే యూరిక్ యాసిడ్ ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా అది సింథసిస్ తీసుకోదు. సో అక్కడ అన్ని యూరిక్ ఫాస్ఫేట్స్ అన్ని అక్కడ ఒక అంత జామ్ అయిపోయి అక్కడ ఒక గడ్డలాగా ఫామ్ అవ్వడం. సో ఏది అన్నది మనం ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ల ప్రకారం చూసుకోవాలి. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ లో చూసుకొని ఏది వచ్చింది అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుబ్రహ్మణ్యం, తిరుపతి నుంచి మేడం. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. మేడం, మా బ్రదర్ డాక్టర్ కి షిజోఫ్రెనియా డయాగ్నోస్ చేశారు మేడం. ఇక్కడ బెంగళూరు ఇది ఉంది కదా, నిమ్నాన్స్. వినిపించట్లేదు, ఏం డయాగ్నోస్ చేశారు? షిజోఫ్రెనియా.
ఫీనో మెంటల్ ఇల్నెస్ మేడం, షిజోఫ్రెనియా. షైజోఫ్రీనియా, ఓకే ఓకే అర్థమైంది. చెప్పండి. షిజోఫ్రెనియా అని డయాగ్నోస్ చేశారు. ఓకే. వాళ్ళు ఏదో అలోపతిక్ టాబ్లెట్స్ పెట్టారు. మళ్ళీ అక్కడేం పెద్దగా నాకు రిజల్ట్ లేకపోతే వేరే డాక్టర్ని, ఎండి డాక్టర్ని కలిసాను, ఎండి సైకియాట్రిస్ట్ ని. ఆయన ఒక ఇంజక్షన్ ఒక 2 టాబ్లెట్ పెట్టాడు. ఓకే. ప్రస్తుతం అది నడుస్తుంది మేడం అమ్మాయికి. అంటే భయముతో స్టార్ట్ అయింది మేడం అమ్మాయి ప్రాబ్లమ్. వయసు ఎంత ఉంటుంది? వయసు 30 ఉండొచ్చు మేడం. 30-32 అంటే ఎందువల్ల వచ్చింది? మీరు భయం వల్ల వచ్చింది, భయం ఆందోళన వల్ల వచ్చింది అంటున్నారు కదా, అది అంటే ఏ భయం వల్ల వచ్చింది? ఇప్పుడు మీరు అలోపతి మెడికేషన్స్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఏంటి అంటే జస్ట్ డోపమైన్ యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ ఇచ్చి అది అప్పటి వరకు కాస్త ఆగేలాగే ఉంటుంది. కానీ అంటే మన కరెక్ట్ కాజ్ చూసి మీరు హోమియోకి స్విచ్ అవుతే బెటర్. ఎందుకు అంటే ఎందువల్ల భయం వచ్చింది, దేన్ని చూసి భయపడిందా, లేదంటే మానసికంగా ఏమైనా ఒత్తిడి వల్ల వచ్చిందా, అది చూసి ఏ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇది షైజోఫ్రీనియా అనేది చాలా వరకు చాలా లేడీస్లో ప్రతి ఏజ్లో చూస్తున్నాము. అంటే ఆవిడ మీరు అంటున్నారు కాబట్టి హోమియో షిఫ్ట్ అయిపోయి మీరు ఎందువల్ల వచ్చిందని చూసిస్తే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది వస్తుంది. మన క్లినిక్ వచ్చేసి చిక్కడపల్లి హైదరాబాద్లో ఉంటుంది. పిస్తా హౌస్కి ఆపోజిట్లో శ్రీవీణ హోమియో క్లినిక్ అని ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఒకసారి మీరు కన్సల్ట్ చేయండి. కేస్ రిపోర్ట్స్ మొత్తం తీసుకొని వస్తే ఏ కండిషన్లో ఉన్నారో మేడంని చూసి ట్రీట్మెంట్ ఇస్తే ఇవి ఖచ్చితంగా తగ్గుతుంది. డాక్టర్ గారి నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు బి రాజు అండి. రాజు గారు. ఓకే రాజు గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. కొండాపూర్ అండి మాది. ఓకే అండి. హలో రాజు అండి నా పేరు. వినిపిస్తోందండి, చెప్పండి. కొండాపూర్. నాకు కాళ్ళు అవుతున్నాయంటే నాది 62 ఇయర్స్ అండి. 52 ఇయర్స్. ఓకే. నాకు 62 ఇయర్స్ అండి. కాళ్ళు అవుతున్నాయి, ఆయాసం కూడా వస్తుంది. నడుస్తూ ఉంటే ఆయాసం వస్తుందండి. అంతేనండి, అంతకంటే అంటే అదే 62 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ మోకాళ్ళ గుజ్జు కాస్త చాలా వరకు డీజనరేట్ అయ్యి ఉంటుంది. మీరు ఒకసారి కాల్షియం, డి విటమిన్, B12 ఒకసారి ఎగ్జామినేషన్ బ్లడ్ టెస్ట్ ద్వారా చూసుకోవాలి. అంటే మీకు బాడీలో సరిపోయేంత కాల్షియం ఉందా లేదా అన్నది చూసి దానికి రీప్లేస్మెంట్ మీ సప్లిమెంట్స్ తీసుకోవాలి. కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్, దానికి స్ట్రెంథనింగ్ మూమెంట్ ఎక్సర్సైజెస్ అన్నవి చేయాలి. దాంతోపాటు మీకు ఆయాసం కూడా అంటున్నారు కాబట్టి మరి బీపీ ఉందా అన్నది మీరు చెప్పలేదు. దగ్గు కూడా వస్తుందా, దానివల్ల ఆయాసం వస్తుందా అన్నది కూడా చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అన్నది ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఈ ఆయాసానికి ప్లస్ మోకాళ్ళ నొప్పులు రెండింటికి ఇవ్వాలి. సో మీకు దేని వల్ల వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుందా అది చూసి దాన్ని రెక్టిఫై చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే మీకు ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే అండి. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారండి? హలో ఓకే అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో లేడీస్ ఎక్కువ వర్క్ చేస్తారు కదా, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ చేయకపోయినా ఇంట్లో పనులు అనేవి చేసుకుంటూ ఉంటారు, బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు. అయినా కూడా అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలకి ఎందుకు ఎక్కువగా వస్తుంది ఈ మోకాళ్ళ నొప్పులు? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు లేడీస్కి ఎక్కువ అనేది అది కరెక్టే. సో వీళ్ళు డైలీ యాక్టివిటీస్తో పాటు ఏమవుతుంది అంటే ఒక ఏజ్ వచ్చాక లేడీస్లో మెనోపాజల్ ఏజ్ అన్నది వస్తుంది. 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి వీళ్ళలో ఎక్కువగా చూస్తాం మనం. సో ఇందులో ఏమవుద్ది అంటే వీళ్ళకి మెనోపాజల్ ఏజ్ వచ్చింది, వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ హార్మోనల్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అందులో ఈస్ట్రోజన్ అన్నది వీళ్ళకి తక్కువ అయిపోతుంది, సెక్రిషన్ అనేది ఉండదు, చాలా తక్కువ అయిపోతుంది. ఈ ఈస్ట్రోజన్ తక్కువ అవ్వడం వల్ల కాల్షియం ప్రొడక్షన్ కానీ ఆటోమేటిక్గా మెల్లిమెల్లిగా తగ్గిపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ అని అది బోన్స్ అన్నవి డీజనరేట్ అయిపోతుంది. సో లేడీస్లో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఎక్కువగా లేడీస్లో చూస్తాం.
ఓకే. అంటే అది కూడా ఒక 45-50 ఇయర్స్ దాటిన లేడీస్లో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఇంకా మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా చూస్తాం. ఓకే. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రాగానే అందరూ ఫిజికల్ యాక్టివిటీస్ మానేసి, ఎందుకంటే వాళ్ళు చేస్తుంటే ఇంకా ఎక్కువ నొప్పులు పెరుగుతూ ఉంటాయి అన్న భ్రమలో చేయడం ఆపేస్తూ ఉంటారు కదా, ఆ కండిషన్ లో ఏం జరుగుతుంది బాడీలో, ఎస్పెషల్లీ మోకాళ్ళకి సంబంధించి? ఇప్పుడు నొప్పి రాగానే ఫిజికల్ యాక్టివిటీ స్టాప్ చేయడం అనేది రాంగ్. అక్కడే వాళ్ళు మెయిన్ మిస్టేక్ అనేది చేస్తున్నారు. ఖచ్చితంగా దానికి ఫిజికల్ మూమెంట్ అనేది అవసరం ఉంటుంది. వాళ్ళకి మజిల్ స్ట్రెంథనింగ్ అన్నవి ఇవ్వడం వల్ల ఏమవుద్ది అంటే అక్కడ గుజ్జు ఉంటుంది కాబట్టి ఈవెన్గా సప్లై అవుతుంది. లెగ్ మూమెంట్ వీళ్ళు రోజు ఫిజికల్ యాక్టివిటీస్ కనీసం ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అయినా స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల ఈ గుజ్జు ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి నొప్పి ఎక్కువగా కాకుండా ఒకవేళ వచ్చినా అదుపులో ఉండడానికి ఉంటుంది. సో వీళ్ళకి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అవసరం. నొప్పి రాగానే ఇంకా కూర్చోలేకపోతున్నా నిల్చోలేకపోతున్నా అని ఎక్సర్సైజ్ మానేయడం నడవడం మానేయడం వల్ల వాళ్ళకి మెల్లిమెల్లిగా వెయిట్ కూడా గెయిన్ అవుతూ ఉంటారు. ఆ వెయిట్ మొత్తం మళ్ళీ మోకాళ్ళ మీదే కదా నిల్చునేది. సో ఇంకా ఎక్కువ అయిపోతుంది. నొప్పులు స్టార్ట్ అయ్యాయంటే ఖచ్చితంగా వీళ్ళకి ఎక్సర్సైజ్ మస్ట్ అనే ఉండాలి, మానేయకూడదు. ఓకే, కాలర్ తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే అండి. పేరు? రమేష్ అండి. ఏంటండి? రమేష్. రమేష్. రమేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో. మేడం కాలు మోకాలు ఒక శబ్దంలో వస్తుంది మేడం. శబ్దం వస్తుంది? మోకాలు శబ్దం వస్తున్నాయా? రైట్ గా. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంది? మీ వయసు ఎంత? వయసు 35. 35కే మోకాళ్ళు శబ్దం వస్తుందా? మీరు ఏం వర్క్ చేస్తుంటారు? మీ ఆక్యుపేషన్ ఏంటి? షాప్ అంటే అది మీకు మరి ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువ అవ్వడం వల్ల గుజ్జు అనేది మేబీ కొంచెం 35 ఇయర్స్కి అయితే గుజ్జు ఏం తగ్గదు, నార్మల్గానే ఉంటుంది. మరి అక్కడ గ్యాస్ ట్రబుల్ కూడా ఉందా మీకు? ఖచ్చితంగా మీరు వ్యాయామం అనేది చేయాలి. మీ డైలీ యాక్టివిటీ, మీరు షాప్ అంటే అలాగే కంటిన్యూగా కూర్చోవడం అన్నది ఉంటుంది. సో మీరు వర్క్ చేసుకుంటూ కూడా ఒక 1 అవర్ కల్లా లేచి వాకింగ్ చేయడం కానీ, లేదంటే కాళ్ళకి కొంచెం మొబిలిటీ అంటే మూమెంట్ వచ్చేటట్టు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కొన్ని చేంజెస్ చేస్తూ, హోమియో మెడిసిన్స్లో కూడా మీకు కాల్షియం తక్కువ ఉన్నది అన్నట్టయితే క్యాల్కేరియో ఫాస్ 6x అని, క్యాల్కేరియో ఫ్లోర్ 6x అని ఇవి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. ఇవి మీరు వేసుకున్నా కూడా సప్లిమెంట్స్లో కొంచెం ఆ మజిల్కి స్ట్రెంగ్త్ అన్నది వచ్చి ఎక్కువగా డీజనరేట్ కాకుండా మనకి హెల్ప్ చేస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకి ఇంకొక ప్రధాన కారణం మనం మాట్లాడుకున్నట్లయితే అధిక బరువు అనేది కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సో వెయిట్ అనేది గెయిన్ అవుతున్నప్పుడే వాళ్ళకి నొప్పులు కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? ఇప్పుడు జాగ్రత్తలు కాబట్టి వీళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజెస్ మస్ట్. ఎందుకంటే వెయిట్ పెరుగుతున్నారు కాబట్టి. ఎందువల్ల అవుతున్నారు వాళ్ళు వెయిట్ అంటే వెయిట్ పీసీఓడి వల్ల అవుతున్నారు, థైరాయిడ్. ఇప్పుడు థైరాయిడ్ పెరిగినా కూడా ఆటోమేటిక్గా లావ్ అయిపోతారు, అందులో హైపోథైరాయిడ్. సో ఆ వెయిట్ ఎందువల్ల అవుతుంది? హార్మోనల్ చేంజెస్ వల్ల అవుతున్నారా, లేదంటే ఇంకా లోపల ఏ చేంజెస్ వల్ల వాళ్ళకి వెయిట్ సడన్గా పుట్ అవుతున్నారు, ఆ కాజ్ ఏంటో చూసుకోవాలి. సో ఇప్పుడు థైరాయిడ్ ఉన్నట్టయితే దాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ వెయిట్ని కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఇప్పుడు పీసీఓడి అనుకున్నారు, వాళ్ళు ఏమైనా మెడికేషన్స్, ఓసీ పిల్స్ ఇలాంటివి కంటిన్యూగా వాడడం వల్ల, స్టీరాయిడ్స్ ఇలాంటివి వాడడం వల్ల కూడా వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్గా వెయిట్ అయిపోతూ ఉంటారు. సో అలా కాకుండా న్యాచురల్గా వెయిట్ మేనేజ్ చేసుకుంటూ హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నట్టయితే వీళ్ళకి బాగుంటుంది. దీంతో పాటు కొన్ని చిట్కాల ప్రకారం కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోవడం, విటమిన్ డి ఖచ్చితంగా సన్ ఎక్స్పోజ్ మినిమం ఒక 10 to 15 minutes రోజులో ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకుంటే బెటర్. ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుంది. దాంతోపాటు ఆకుకూరలు తీసుకోవడము, విటమిన్ సి రిచ్ ఫుడ్ ఉంటే ఇంకా మంచిది. అది మనము దానిమ్మలో, నిమ్మలో, ఆమ్ల అంటే ఉసిరికాయలో, దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉండడం, వీళ్ళ ఫుడ్లో నట్స్ కూడా యాడ్ చేసుకోవడము, బాదాం కానీ అంజీర్ కానీ వాల్నట్స్ అన్నవి ఇవి తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇందులో ఒమేగా 3 ఉంటుంది. సో ఇది మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. సో నొప్పి అనేది వాపు కాకుండా చూస్తుంది.
నొప్పి ఉన్నా అక్కడ వరకే, వాపు మళ్ళీ ఎర్రగా రాకుండా ముట్టుకుంటే ఇవన్నీ నెక్స్ట్ కండిషన్స్లో వస్తాయి కదా. సో ఫస్ట్ వచ్చినప్పుడే వీళ్ళు ప్రివెంటివ్గా ఇవి చూసుకుంటూ వాళ్ళ ఫుడ్లో కాల్షియం, ఐరన్ రాగుల్లో ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళ ఫుడ్లో ఇవి యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళు వెయిట్ని మేనేజ్మెంట్ చేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువగా కాకుండా ఉన్నది చూడొచ్చు. ఓకే, నిందాక కాలర్ మాట్లాడినప్పుడు మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయని చెప్పారు. అయితే వయసు చిన్నది అవడం వల్ల మీకు ఆ ప్రాబ్లం రాదు, వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందని మీరు అన్నారు. అయితే ఆయన చెప్పారు గ్యాస్ట్రిక్ సమస్య వల్ల నాకు ఇది ట్రిగ్గర్ అయిందని చెప్పి. అంటే మన బాడీలో ఇంకేదైనా సమస్య ఉంటే కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయా? అంతే. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్, ఆయనకి స్టమక్ లో కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉంది, సమ్ ఎసిడిటీ ప్రాబ్లం కూడా ఆయన ఫేస్ చేస్తున్నారు. మేబీ ఆయన ఏ మెడికేషన్స్ తీసుకుంటున్నారు, రోజు యాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల, సమ్ మెడికేషన్స్ కంటిన్యూగా అంటే అలా తీసుకోవడం వల్ల కూడా ఒక సైడ్ ఎఫెక్ట్గా ఉండడం వస్తుంది. అదే మళ్ళీ ఆయన ఏం చెప్పారు, అది షాప్లో కూర్చొని ఉంటాను అని అన్నారు, ఫిజికల్ యాక్టివిటీస్ అన్నది కూడా లేదు. సో వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటే చిన్న వయసులో తొందరగా తగ్గించుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనగానే అందరూ సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు, నీ రీప్లేస్మెంట్ కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా చేయడం కరెక్టే అంటారా? ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఏ స్టేజ్ లో చేయించుకోవాలి? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆస్టియోపీనియా అన్నాం కదా. సో కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ అప్పుడప్పుడే వాళ్ళ బాడీలో ఈ లెవెల్స్ అన్ని తగ్గుతూ ఉంటాయి. సో 30-35 ఇయర్స్ అన్నట్టుగా నేను చెప్పినట్టు ఈ టెస్ట్లు ఖచ్చితంగా ఎవ్రీ 1 ఇయర్కైనా మనము అది ఖచ్చితంగా చూసుకోవాలి, ఎగ్జామినేషన్ చేసుకోవాలి. బ్లడ్ రిపోర్ట్స్లోనే తెలుస్తుంది. సో అవి ఖచ్చితంగా మోర్ దెన్ 40 అయినా ఉండాలి. విటమిన్ డి అన్నది, కాల్షియం కూడా ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా, తక్కువ ఉన్నాయి అంటే సప్లిమెంట్స్లో, ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి. ఇంకా దీంతో పాటు కొన్ని ఏమంటారు ఫుడ్లో చేంజెస్ చేయడము, ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవడము, ఇవి కూడా చేంజ్ చేయాలి ఖచ్చితంగాను. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు అనగానే నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటారు. బాధని భరించలేక, నొప్పిని భరించలేక నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే సో అవి తగ్గుతాయి అని. కానీ నిజంగా వాళ్ళకి అవి తగ్గుతాయా? ఒకవేళ కొన్ని రోజుల తర్వాత కూడా వాళ్ళు కొన్ని సందర్భాల్లో నడవలేరు, కింద కూర్చోలేరు, సో ఇవి తెలిసినా కూడా చేయించుకుంటారు. ఏది బెటర్ ఆప్షన్? నిజంగా చేయించుకుంటేనే నొప్పి తగ్గిద్ది అంటారా? ఫస్ట్ 3 స్టేజెస్లో అసలు మనకు అవసరం లేదు, సర్జరీ అనేది అవసరం లేదు. ఎప్పుడైతే మీద బోను కింద బోను అసలు ప్లేస్ లేదు, 2 టచ్ అవుతున్నాయి అంటేనే అప్పుడే వాళ్ళకి సర్జరీ అవసరం. కాస్త గుజ్జు ఉంది పర్వాలేదు అంటే నేను చెప్పినట్టు వీళ్ళు టిప్స్ ఫాలో అవుతూ ఫుడ్లో చేంజెస్ చేస్తే, మెడికేషన్స్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు అవసరం లేదు. అంటిల్ 4th స్టేజ్లో ఉంటేనే వీళ్ళకి అవసరం. ఇప్పుడు ఈ మధ్య PRP ఇంజెక్షన్స్ అని వస్తున్నాయి. సో ఇంజెక్షన్స్ ఇచ్చేసి పెయిన్ మేనేజ్మెంట్ చేసి ఇలా కూడా ఇప్పుడు రీప్లేస్మెంట్ లేని వాళ్ళు ఇది కూడా కొత్తగా వచ్చింది. ఇవేంటి అంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఒక 4 to 5 years వాళ్ళకి అంతవరకే టెంపరీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, నొప్పి తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ ఏంటి దీనికి ఒక సైడ్ ఎఫెక్ట్గా అది మారిపోయి వేరే ఆర్గాన్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో PRP ఇంజెక్షన్స్ ఎప్పుడైనా ఎలాగో 70-75 ఇయర్స్ వాళ్ళకి ఎలాగో బోన్ అనేది అరిగిపోయింది, వాళ్ళు అప్పుడు ఏజ్లో చేయించిన ఏమీ ఉపయోగం ఉండదు. సో ఏమంటారు పెయిన్ మేనేజ్మెంట్ వరకే అది ఇంప్రూవ్మెంట్ ఉన్నది. సో వాళ్ళకి ఇది కరెక్ట్ అయితే కాదు. సో ఎప్పుడైతే 35-40 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తే వన్స్ ఇటే PRP ఇంజెక్షన్ తీసుకోవచ్చు. కానీ అది కూడా కంపల్సరీ ఇంకా నొప్పి భరించలేము అన్న వాళ్ళకి అది సజెస్ట్ చేస్తారు. సో సర్జరీ ఎప్పుడైనా 70 ఇయర్స్ దాటిన వాళ్ళకైతే అవసరం లేదు. మొత్తం కంప్లీట్గా డీజెనరేట్ అయిపోతేనే, ఇంకా ఏ మెడికేషన్స్తో ఏమీ ఉపయోగం లేదు అంటేనే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా ఇంకా ఇబ్బంది ఉంటే అప్పుడు వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అనేది అవసరం. ఓకే, నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి అన్న థాట్ వచ్చినప్పుడు వాళ్ళకి బరువు అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతూ ఉంటుంది జనరల్ గా. సో అధిక బరువుతో ఉండే వాళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులను భరించలేక నీ రీప్లేస్మెంట్ కి వెళ్తారు. కానీ వాళ్ళ బరువు అనేది సమస్య అవటం వల్ల వాళ్ళకి నొప్పి తగ్గదు. సో వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే హోమియోలో మెడిసిన్స్ తీసుకుంటూ ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది, పెయిన్ నుండి రిలీఫ్ వస్తుంది, సర్జరీకి వెళ్లకుండా? ఇప్పుడు వాళ్ళు ఆ పెయిన్ తట్టుకోలేరు అంటున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హోమియో మెడికేషన్స్ అయితే వాడచ్చు. హోమియోలో కొన్ని మెడిసిన్స్ మంచి మందులు ఉన్నాయి, అంటే పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఆ స్టేజ్కి వెళ్ళకుండా అక్యూట్ మెడిసిన్స్ క్రానిక్లో కూడా ఉంటాయి. అంటే దేని వల్ల వస్తుంది వాళ్ళకి మోకాలు నొప్పి అన్నది,
ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం పీసీఓడి థైరాయిడ్ ఇష్యూస్ వల్ల వస్తుందా, సో అప్పుడు ఇలా హోమియోలో తీసుకుంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అంటే మయాస్మాటిక్ ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్గా ఇస్తాం కాబట్టి వాళ్ళది ఏంటి మనస్తత్వం ఏంటి ఇవన్నీ కేస్ టేకింగ్లో ఇవన్నీ తీసుకొని దాని ప్రకారంగా ఇస్తే ఒక స్టేజ్లో వచ్చింది, ఫస్ట్ స్టేజ్లో వచ్చింది, దాన్ని మనం రివర్స్ చేయొచ్చు. సెకండ్ స్టేజ్లో వచ్చింది, మేబీ ఫస్ట్ స్టేజ్ వరకు దాన్ని తీసుకురావచ్చు. సో వాటి మేనేజ్మెంట్ అనేది చేయడానికి ఉంటుంది. నొప్పి కంప్లీట్గా చేయడానికి అయితే ఖచ్చితంగా ఉన్నాయి మందులు. డాక్టర్ గారు మామూలుగా అసలు బోన్ అరిగిపోయిన తర్వాత అది మళ్ళీ నార్మల్ స్టేజ్కి అసలు వస్తుందా? బోన్ ఎప్పుడైనా అది అబ్జార్ప్షన్ అనేది అవ్వదు కదా, అందుకే 4th స్టేజ్ రాకుండా చూసుకోవాలి. ఉన్న గుజ్జుని దాన్ని ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి, అది ఒకటి. ఇంకోటి మెత్తగా కాకుండా చూసుకోవాలి. మెత్త పడుతుంది అంటే దానికి అది ఇంకా మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేసేసుకొని డ్రై అయిపోతుంది. సో అలా కాకుండా ఉండడానికి ఇవన్నీ చేసుకుంటూనే అది ఆస్టియోపోరోసిస్ కండిషన్ రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఉంటేనే మనకి ఏదైనా రివర్సిబుల్ చేసుకోవడానికి ఉంటుంది. కాల్షియం ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఏమనుకున్నాం ఆస్టియోపీనియా, ఈ కాల్షియం ఇవన్నీ తగ్గిపోతున్నాయి, వాటిని రీప్లేస్మెంట్ చేసుకోవాలి అంటే మనం డైట్ చేంజెస్లో సప్లిమెంట్స్ తీసుకోవడం, డి విటమిన్ సింథసిస్ ఇవన్నీ అవసరం కదా. సో ఇవి చేసుకుంటే ఫస్ట్ స్టేజ్లో దాన్ని మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఇంకా మెల్లిగా సెకండ్ థర్డ్కి వెళ్ళిపోతే కష్టం అవుతుంది, పెయిన్ మేనేజ్మెంట్ ఉండడానికి ఉంటుంది. ఒక కాలికి వచ్చింది, సో అక్కడికి మనం స్టాప్ చేసి ఇంకో దానికి స్ప్రెడ్ కాకుండా, సో 2 కాళ్ళకి మనము ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి చేయడం కానీ ఎక్సర్సైజెస్ చేయనట్టయితే స్ట్రెంగ్త్ రావాలి వాళ్ళకి మెయిన్గా. ఇప్పుడు మీద కాలికి కింద కాలికి లిగమెంట్స్ అన్నవి ఉంటాయి, అది ఆ స్ప్రెడ్ ఇప్పుడు ఏమన్నా అది పల్ప్ ఉంటుంది కదా, అది మెత్తబడకుండా ఈ లిగమెంట్స్ అనేవి లూజ్ అవ్వకుండా దానికి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అవసరం. ఇప్పుడు ఆ పల్పును క్రియేట్ చేయడానికి కూడా ఇంజెక్షన్స్ అనేవి అవైలబుల్ అంటున్నారు కదా, అవి చేయించుకుంటే బెటరేనా? అవి అదే చెప్తున్నా, పెయిన్ మేనేజ్మెంట్ వరకే అది. సో ఒక 5-6 ఇయర్స్ వాళ్ళకి నొప్పి లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ఉంటుంది. కానీ దాని తర్వాత చెప్పలేం, ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, స్టీరాయిడ్స్ కాబట్టి అవి. ఓకే, సో అది వేరే ఆర్గాన్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు వాటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సర్జరీకి భయపడి ఇలాంటివి ఇంజెక్షన్స్ చేయించుకుంటే బెటర్ ఏమో అనే థాట్ లో ఉంటున్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు నార్మల్ గా సన్నగా ఉన్న వాళ్ళు సర్జరీకి వెళ్ళినా ఒక రకం, కానీ ఒబేసిటీతో ఉన్న వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళ వెయిట్ ఎందుకంటే మోకాల మీదే కదా పడుతుంది, చేయించుకున్నా ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఇంజెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయని ఆలోచిస్తారు కాబట్టి అవి చేయించుకుంటే ప్రాబ్లం ఉండదు, మనకి నొప్పి తగ్గిపోతుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ మీరు చెప్పినట్లు దాని వెనకాల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే పెయిన్ అనేది అక్కడ అంతవరకు కంట్రోల్ చేస్తుంది, కానీ మిగతా ఆర్గాన్స్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనకి తెలియదు కదా. మరి ఇప్పుడు హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే కూర్చుని లెగవటానికి నొప్పి, లేకపోతే మెట్లు దిగటానికి నొప్పి, ఎక్కువసేపు నుంచున్న నొప్పిగా ఉంటుంది కదా, అది ఒక రోజులో రాదు, కొన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అయి బయట పడుతూ ఉంటుంది కదా. మరి హోమియోపతిలో ఏంటంటే ఇప్పుడు మనం కాల్షియం ఇవన్నీ అక్కడ సప్లిమెంట్స్ ఏవైతే తక్కువ ఉన్నాయో వాళ్ళకి సప్లిమెంట్స్ అనేవి మనకి హోమియోలో ఉన్నాయి, టిష్యూ సాల్ట్స్ అని అంటాం. అవేంటి ఇప్పుడు ఈ మినరల్స్ ఇవన్నీ సాల్ట్స్ కిందే కదా, హోమియోలో 6x పొటెన్సీ అంటే దాని డోసేజెస్ ఇవన్నీ. సో క్యాల్కేరియా ఫాస్ 6x అని, క్యాల్కేరియా ఫ్లోర్ 6x అని, ఇవి ఏంటి అంటే మెల్లిమెల్లిగా చిన్న డోసెస్. సో వీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు ఇవి తీసుకోవడం ఏమవుద్దు అంటే ఆ బోన్ ఇంకాస్త అబ్జార్ప్షన్ కాకుండా, పొరోసిస్ కాకుండా ఇవి హెల్ప్ చేస్తాయి. సో అక్యూట్ కండిషన్స్లో కొందరికి ఏంటి నడిస్తే నొప్పి ఎక్కువ అవుతుంది, కూర్చుంటే హాయిగా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో బ్రయోనియా ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి, రస్టాక్స్. సో వాళ్ళకి అక్యూట్గా ఇవైతే ఆ పెయిన్ మేనేజ్మెంట్, ఇప్పుడు వీళ్ళకి పెయిన్ రాగానే పారాసిటమాల్ డోలో ఎలా వేస్తారో మనం ఈ మెడిసిన్స్ వేయడం వల్ల ఏమవుద్ది అంటే వాళ్ళకి ఫర్దర్గా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సో వేరే ఆర్గాన్ డ్యామేజ్ అన్నది ఉండదు. ఇవి అక్యూట్ కండిషన్స్లో ఇవ్వాలి. మళ్ళీ క్రానిక్ వచ్చేసరికి ఎందువల్ల అవుతుంది, ఓస్టియోపోరోసిస్ వల్ల లేదా ఒబేసిటీ వల్ల అవుతున్నారా, సో అలాంటి వాటిలో మళ్ళీ వేరే డ్రగ్స్ ఉంటాయి. క్యాల్కేరియా కార్బ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, లైకోపోడియం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఇందాక ఒక పేషెంట్ అన్నారుగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చి మోకాలు నొప్పులు ఉంటే లైకోపోడియం అన్న మందు బాగా పనిచేస్తుంది. సన్నగా ఉండి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గు ఇలాంటివి వచ్చిన వాళ్ళకి ఫాస్ఫరస్ అన్న మందు బాగా సో వీళ్ళు ఇవన్నీ ఏంటి కాన్స్టిట్యూషనల్గా ఇవ్వాలి.
సో ఏది ఎక్కడ కాజ్ దేని వల్ల అవుతుంది అది చూసి ఇచ్చినట్టయితే మందు బాగా పనిచేస్తుంది, మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. దాన్ని ఏ ఇతర హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి బోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అయితే. ఖచ్చితంగా అవుతుంది. అవన్నీ మినరల్స్ అన్ని ఫ్లక్చువేట్ అవుతుంది, మెటబాలిజం అంతా ఫ్లక్చువేట్ అవుతుంది కదా. సో ఎక్కడ వస్తుంది దాని ప్రకారం చూసిస్తే ఫర్దర్ డ్యామేజ్ ఉండదు. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదామండి. హలో 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 అండి, మీ పేరు? నా పేరు శివాజీ మేడం. విశ్వనాథ్. శివాజీ మేడం. శివాజ్. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. అదే మేడం, నాకు జర పెయిన్స్ ఉన్నాయి, అందుకొరకే కాల్ చేశాను మేడం. ఓకే అండి, మాట్లాడండి. ఎక్కడ డాక్టర్ గారితో. వస్తున్నాయి పెయిన్స్ మీకు? హలో, మేడం మీకు పెయిన్స్ అంటున్నారు కదా, ఎక్కడ జాయింట్ పెయిన్స్ లో వస్తున్నాయా, ఎక్కడ వస్తున్నాయి? మీ వయసు ఎంత? నా వయసు 40 మేడం. 40. ఓకే, ఎక్కడ వస్తున్నాయి నొప్పులు? ఈ కండరాలు కాదు మేడం, కండరాలు, షోల్డరు, షోల్డర్స్ నొప్పులు వస్తున్నాయి, మెడలు కూడా నొప్పులు వస్తున్నాయి. జర చేతి భుజం ఉంటుంది కదా మేడం. భుజం నొప్పి అంటే చేతి మూమెంట్ వస్తుందా? మీదికి లేపగలుగుతున్నారా చెయ్యి? లేపలేకపోతున్నాం మేడం. అది ఒక్కొక్కసారి తప్పిపోతుంది, ఒక్కొక్కసారి అప్పుడే మళ్ళీ చేసుకొస్తుంది మేడం. అది ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ లా అనిపిస్తుంది. అంటే 40 years కే వచ్చింది అంటే ఆ మూమెంట్ అనేది రిస్ట్రిక్షన్ అయిపోతుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండిట్లో వస్తుంది కొందరికి. దానికి తగి అయినా మీరు ఏంటి అంటే ముందు దానికి నొప్పి వస్తుందని మూమెంట్ దాన్ని స్టాప్ చేయకూడదు. దానికి కొంచెం ఎక్సర్సైజ్ అనేది అవసరం. చేతి మూమెంట్స్ కొద్ది కొద్దిగా చేస్తూ ఉండాలి. రెస్ట్రిక్షన్ అయిపోతే ఇంకొక ఆ చెయ్యి అలాగే ఉండి దానికి బ్లడ్ సప్లై అనేది, నర్వ్ సప్లై అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోయి ఇంకా మూమెంట్ రిస్ట్రిక్షన్ అయిపోతుంది. మీరు దీనికి మెడికేషన్స్ కూడా అవసరం లేదు. మీరు డైట్ చేంజెస్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే ఇది మళ్ళీ మీరు 40 years కాబట్టి మళ్ళీ మీరు నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కూర్చొని దీనికి ఉండకుండా కాస్త భుజాలకి సరి అయిన భుజాలు ఎక్సర్సైజెస్ చేసుకున్నట్టయితే ఆ కండరాలకు కొంచెం బలం వచ్చేలాగా చేస్తే మూమెంట్ అనేది రెస్ట్రిక్షన్ కాకుండా ఉంటుంది. మీకు చాలా ఎక్కువ. మీరు పెయిన్ పరంగా నొప్పి చూసుకుంటే మీకు కొన్ని మెడిసిన్స్ నేను ఇందాక లైవ్లో చెప్పినట్టు క్యాల్కేరియో ఫ్లోర్ 6x అలా టాబ్లెట్స్ వాడచ్చు. లేదు అంటే మీకు మజిల్ ఆయిల్లో కూడా హోమియోలో ఉంటుంది, రస్టాక్స్ ఆయిల్స్ ఇలాంటివి దొరుకుతాయి. ఆ ఆయిల్ని మీరు మొత్తం జాయింట్ దగ్గర వేసి బాగా మసాజ్ చేసినా కూడా మీకు ఆ కండరాలు అనేవి పట్టుకునేవి లూజ్గా అయిపోయి మూమెంట్ అనేది బాగా వస్తుంది. అయితే మేడం నేను ఏం చేసిన డౌట్ వచ్చి బ్లడ్ టెస్ట్ చేసి మేడం. కీళ్ళవాతం అన్నారు, రుమటైడ్ ఆర్థరైటిస్ అన్నారా? అవును మేడం. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే అది ఇంకా ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఉంటుంది. సో దానికి ఏ మెడికేషన్స్ వాడుతున్నారు? మామూలుగా టాబ్లెట్స్ వాడుతున్నాం. టాబ్లెట్స్ వాడితే కూడా నాకు రియాక్షన్ అయ్యి మొత్తం బాడీ స్కిన్ మొత్తం బట్టలా వచ్చినాయి, వదిలేస్తాం మేడం వాడతలేను. అవి ఎక్కువ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటారు? నేను నాగర్ కర్నూలు మేడం. నాగర్ కర్నూలు. ఓకే, మీకు వీలైనట్టయితే క్లినిక్ వచ్చి ఒకసారి మీరు కలవండి. మీకు దానికి తగ్గట్టు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తే మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగమణి మేడం, నాగర్ కర్నూలు జిల్లా మాది. నాగమణి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం మాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే ఓకే థైరాయిడ్ ఉండబట్టి ఒక 10 years అవుతుంది మేము. ఓకే, అదే టాబ్లెట్స్ వేసుకుంటున్నాం కానీ అది ఏ మాత్రము డోస్ అనేది తగ్గుతలేదు మేడం. అది అలా తగ్గట్లేదు అంటే మీరు యాంటీ థైరాయిడ్ టెస్ట్ ఉంటుంది. యాంటీ థైరాయిడ్ అంటే యాంటీబాడీస్ మీకు ఉన్నాయా ముందు ఆ టెస్ట్ చేయించాలి మీరు. అది చేయిస్తే మీకు ఎందుకు థైరాయిడ్ అది నార్మల్ ఉందా కూడా మీకు ఎందుకు ఉంటుంది అన్నది ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. అంటే మీకు ఆ థైరాయిడ్ గ్లాండ్కి అగెయిన్స్ట్గా ఆ సెల్స్ ఫామ్ అయితే ఇలా టాబ్లెట్ వేసిన అది కంట్రోల్ ఉండదు. సో మేబీ ఉంటలేదు మేడం. సో మీరు అది వేసి కూడా బాడీ అనేది రెస్పాన్స్ అవ్వట్లేదు. మీరు ఎంత టాబ్లెట్ ఎంజీ వేస్తున్నారు? 25 mgయా లేదంటే 50 mgయా ఎంత వేస్తున్నారు? 100 mg మేడం. 100 mg వేస్తున్నా కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఇది మీకు మళ్ళీ మెల్లిమెల్లిగా సైడ్ ఎఫెక్ట్కి వెళ్ళిపోతుంది. అవునా మేడం? సో మీరు ఇప్పుడే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ థైరాయిడ్ని ఒకేసారి టాబ్లెట్ ఆపేయకుండా 100ని మెల్లిగా 75 డోస్ని తగ్గిస్తూ హోమియోకి దానికి తీసుకుంటూ కాంబినేషన్ తీసుకుంటూ మెల్లిమెల్లిగా డోస్ని తగ్గిస్తూ ఉంటే మీకు అది నార్మల్గా వస్తుంది. అవునా? మేము ఎప్పుడు టెస్టులు చేయించినా కూడా 10 years అవుతుంది. ఎంత ఉంది TSH?
TSH లెవెల్ ఎంత ఉంది? నాకు 3 years బ్యాక్ చేయించుకున్నాను అంత ఐడియా లేదు. కానీ ఎప్పుడు డాక్టర్ల స్పెషలిస్ట్ అంటే హైదరాబాద్ లో చేతన్నప్పుడు సార్ మేడం మ్యాగ్నెస్ హాస్పిటల్ అని ఆ సారు అంటే థైరాయిడ్ కి చూస్తాడు. ఓకే. అక్కడ చూపించిన ఎప్పుడు అక్కడనే టెస్టులు చేయిస్తా, ఇప్పుడు అక్కడనే చూపిస్తా. చూపించినా కూడా 100 mg ఉంటుంది, కానీ వచ్చినప్పటి నుంచి 10 years బ్యాక్ అవుతుంది నాకు రావాలి. అదే అంటే రీసెంట్ గా ఎంత ఉంది, మీ లెవెల్స్ ఎంత ఉన్నాయి అన్నది కూడా ఒకసారి చూడాలి కదా. దాని ప్రకారం అదే 100 mg అంటే మీకు ఈజీగా 15 ఎంత ఉంది అనేది మీరు చెప్పలేదు. మరి దాని ప్రకారం మెడికేషన్స్ అనేవి దాని డోస్ని తగ్గిస్తూ మీరు హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే 100 mgని మీరు తక్కువ తీసుకురావచ్చు. మీకు మళ్ళీ మెల్లిమెల్లిగా అది ఇంకా దానికి బాడీ అనేది రెస్పాన్స్ అవ్వదు. 100 mg వేసినా 150 mg వేసినా రెస్పాన్స్ అనేది ఇవ్వదు. ఒకసారి ట్రై చేయండి. డాక్టర్ గారు చెప్పిన టెస్ట్లు ఏవో అంటున్నారు కదా, అవి చేయించడానికి ట్రై చేయండి. ఆ రిపోర్ట్స్ కనుక మీరు మేడంకి చూపిస్తే కనుక మీకు ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అలా చేయాలి అనుకుంటే డాక్టర్ గారి నెంబర్ మేము డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యవతి అండి, వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నానండి. చెప్పండి సత్యవతి గారు, మీ ప్రాబ్లం ఏంటి? నా వయసు 75 సంవత్సరాలండి. ఓకే. నాకు 75 అండి. ఇప్పుడు ఎక్కువ నడుము నొప్పి, తర్వాత వెన్నుల నొప్పి వస్తుందండి. ఓకే, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? నడుము చలిపడుతుందండి. మోకాళ్ళ నొప్పులు కూడా ఉంది, కొద్దిగా ఆల్రెడీ కొద్దిగా ఉన్నాయండి. కొద్దిగా అలాగా ఆయుర్వేదం వాడాను, తర్వాత ఫిజియోథెరపీ చేయించుకున్నాను, కొద్దిగా పర్వాలేదు, ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎక్కువ నడుము బాగా చలిపడుతుందండి, వెన్ను నొప్పి నడుము నొప్పి ఉందండి. ఓకే, అంటే 70-75 ఇయర్స్ అంటే అవి డీజెనరేటివ్ డిజీజే కాబట్టి మీరు మంచిగా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం నార్మల్గా తీసుకురాకపోయినా పెయిన్ని మేనేజ్మెంట్ చేయడం వరకే ఉంటుంది. అంటే ఉపశమనం రావాలి పెయిన్ అంతవరకే, కానీ మీరు మళ్ళీ నార్మల్ అయిపోయి మళ్ళీ నడవగలడము అది కాస్త చేంజెస్ చేసి ఇంకా స్పీడ్ అయితే చేయలేము. ఉన్న నొప్పిని మేనేజ్ చేయడానికి ఉంటుంది. మీరు అన్నీ వాడారు కాబట్టి ఒకసారి హోమియో కూడా మెడిసిన్స్ ట్రై చేయండి. మీకు దీంతో పాటు అది ఇంకా బెటర్ రిలీఫ్మెంట్ అన్నది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. రైట్, డాక్టర్ గారు ఫైనల్ గా చెప్పండి, ఈ మోకాళ్ళ నొప్పులకి సంబంధించి హోమ్ రెమెడీస్ అంటే ఇప్పుడు రోజు నైట్ మెంతులు నానబెట్టి ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ తీసుకున్నట్టయితే దీనివల్ల ఏమవుద్ది అంటే లెనోలిక్ యాసిడ్ అనేది అందులో ఉంటుంది. సో దీనివల్ల ఆ గొజ్జును అన్నది ఇంకా తక్కువ కాకుండా అన్నది చేస్తుంది. ఇది ఒకటి మనం హోమ్ రెమెడీగా తీసుకోవచ్చు మెడిసిన్స్ వాడుతూ. ఇంకొకటి అందరికీ ఉపయోగపడుతుంది. మనకి ఇప్పుడు ఇన్సులిన్ అన్నది అది కరెక్ట్ బ్యాలెన్స్ చేయడానికి డయాబెటిక్ కి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మనం పాలల్లో పసుపు వేసుకొని తాగడం వల్ల కూడా ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గా ఉంటుంది కాబట్టి మనకి మళ్ళీ పాలల్లో కాల్షియం ఇవన్నీ ఉంటాయి, ప్లస్ చిటికెడు పసుపు కూడా ఇవి కలిపి తీసుకోవడం వల్ల కూడా వీళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ గా నొప్పులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కాస్త తగ్గిస్తుంది రోజు పడుకునేటప్పుడు తీసుకోవడం వల్ల. అదే కాకుండా కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్ చూస్తే మునగాకు. సో మునగాకుని మనము పొడిలో కానీ లేదంటే పొడి చేసుకొని మధ్యలో కలుపుకొని తీసుకోవడంలో కానీ ఇవేంటి అంటే కాల్షియం కానీ వీటిలో ఎక్కువ మినరల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది కాస్త సప్లిమెంట్ లాగా యూజ్ చేసి ఇంటి చిట్కా వరకు మనం దీన్ని బాగా తీసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నవి, వాల్నట్స్ అన్నవి, అంజీర్ కానీ బాదాం కానీ వీటిలో ఎక్కువ మైక్రో న్యూట్రియంట్స్ ఇవి కరెక్ట్గా ఉంటేనే బోన్ అన్నది అరగకుండా ఉంటుంది. సో మనం దీంట్లో ఇంటి పరంగా ఇలాంటి చిట్కాలు మెయింటైన్ చేయడము, దీంతో పాటు మహాబీర గింజలు అని మనకి ఇవి దొరుకుతాయి. సో డైలీ అది ఒక స్పూన్ జస్ట్ ఒక గ్లాస్లో నానబెట్టి అవి మొత్తం తీసుకున్నా కూడా కండరాలు అనేవి గట్టిగా ఉండడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇవి మనం హోమ్ రెమెడీస్గా మనం పాటించవచ్చు. హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటూ కూడా ఇవి తీసుకోవచ్చు. ఓకే, అంటే పరగడుపుని తీసుకుంటే మంచిదా లేకపోతే డే టైంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు, బట్ కొంచెం గ్యాప్ ఉంటే బెటర్. మన హోమియో మెడికేషన్స్ తీసుకుంటే అవి తీసుకుంటే వాటికి ఒక 1/2 hour గ్యాప్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే డాక్టర్ గారు, ఈ హోమియోపతి మెడిసిన్ కనుక మనం యూజ్ చేస్తున్నట్లయితే ఈ పెయిన్ అనేది అప్పటికప్పుడు తగ్గుతుందా లేకపోతే టైం పడుతుందా, గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుందా, ఎట్లా ఉంటుందో ట్రీట్మెంట్? అది స్టేజెస్ ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు నొప్పి వచ్చింది, ఒక దెబ్బ వల్ల తగిలి స్ప్రెయిన్ వల్ల వచ్చిన మోకాలు నొప్పి అనుకోండి, వెంటనే తగ్గుతుంది. మనకి హోమియోలో ఆర్నికా అన్న మందు ఉంటుంది, అది ఒక 1 dose వేసినా కూడా వెంటనే అక్కడ నొప్పి అన్నది నరాలనే వెంటనే రిలీజ్
కాంట్రాక్షన్లో ఉంటుంది కదా, అది రిలీజ్ చేస్తుంది రస్టాక్స్ కానీ. ఈ మందులకు ఏంటి వెంటనే అంటే అక్యూట్ స్టేజెస్లో ఇవి తొందరగా నొప్పి తగ్గుతుంది. మన పెయిన్ కిల్లర్స్కి వెళ్ళకుండా ఇవి బాగా పనిచేస్తాయి. ఇంకా కాలు అక్కడ బోన్ మొత్తం డీజనరేట్ అవుతున్న దాంట్లో అయితే అది ఖచ్చితంగా టైం పడుతుంది. ఎందుకంటే లిగమెంట్స్ అన్నీ లూజ్ అయ్యి ఉండడం వల్ల వాటికి స్ట్రెంగ్త్ వచ్చేలాగా, వాళ్ళకి ఇంకా వేరే ఏమి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాటిని చూసి ఇవ్వడం వల్ల ఇలాంటి వాటిలో కొంచెం మెల్లిగా తగ్గుతుంది. కానీ అక్యూట్ స్టేజెస్లో ఇది చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది. ఓకే, అంటే సాధారణంగా అంటూ ఉంటారు కదా హోమియోపతి మెడిసిన్ అనేది తొందరగా రిలీఫ్ ఇవ్వదు, కొంచెం స్లోగా. అదే అంటున్నారు, ఇలాంటి కండిషన్స్ లో చాలా తొందరగా తగ్గుతుంది. రెండు ఇంకా అరిగిపోతున్నాయి, థర్డ్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో వచ్చింది అంటే ఇప్పుడు మన ఆలోపతిలో పెయిన్ కిల్లర్స్ తప్ప ఏం లేదు. సో మనకేంటి ఈ ఎక్సర్సైజెస్ మజిల్ స్ట్రెంథనింగ్ది వచ్చేలాగా, వాటికి కొంచెం యాక్టివేట్ చేసేలాగా వాళ్ళకి ఇలా నేను చెప్పినట్టు క్యాల్కేరియా 6 ఇలాంటి టాబ్లెట్స్ ఇస్తడం వల్ల అది కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చేటట్టు, ఇంకాస్త డీజనరేట్ అవ్వకుండా కొంచెం స్లో ప్రాసెస్ అయినా కూడా కరెక్ట్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి ఫస్ట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోకాళ్ళ నొప్పులకి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు. హోమ్ రెమెడీస్ ముఖ్యంగా, ఎందుకంటే అందరూ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టలేరు కాబట్టి హోమ్ రెమెడీస్ అంటే ఇంటి చిట్కాలు కొంచెం కొంచెం పాటిస్తూ మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకునే విధానాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.